కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఆత్మీయ సమ్మేళన అధ్యక్ష వహిస్తున్న పెద్దల గౌరవనీయులు అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, పెద్దలు హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు, యువ నాయకుడు సాయి కిరణ్ గారు, ఎమ్మెల్యే మూటా గోపాల్ గారు, గాంధీ గారు, యువ నాయకులు అందరికీ కూడా వేదిక పైన కార్పొరేటర్లకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మీరందరూ కలిసికట్టుగా పనిచేయడంతో మనము కాలేరన్న 26,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము ఉన్నామంటూ గల్లీ గల్లీకి ఇంటింటికి తిరిగి మనం అందరం కూడా కలిసిగా అన్నకు మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. అదేవిధంగా కొన్ని లోపాట్లు జరిగినాయి. కొందరికి ఉద్యమకారులు అన్నారు, సీనియర్లు అన్నారు, మమ్మల్ని జూనియర్లు అన్నారు. కానీ అవన్నీ కూడా మనము ఇప్పుడు టైం కాబట్టి సర్దిద్దుకొని కొన్ని కమిటీస్ వేసుకుందాము. అందరం కూడా ఇప్పుడే కాదు, మీకు తెలుసో లేదో, కిషన్ రెడ్డి గారు ఎంపీ అయిందంటే అది కేవలం అంబర్పేట నుంచి అయింది. ఆ రోజు అదే అంబర్పేట మెజార్టీ ఇచ్చినుంటే సాయి కిరణ్ గారు ఎంపీగా ఉండేవారు. ఆ రోజు వారు ఎమ్మెల్యేగా ఓడిపోయారని చెప్పేసి ఇదే అంబర్పేట 50,000 మెజార్టీతో కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. అంటే మనం చేసిన తప్పు వలన ఈరోజు ఎంపీ పోగొట్టుకున్నాం. లేకపోతే మన ఎంపీ, మన ఎమ్మెల్యే అన్నీ మనమే ఉండేవి. కార్పొరేటర్స్ కూడా అప్పట్లో 3 ఉన్నారు, ఇప్పుడు కూడా అందరం ఉన్నాం. కాబట్టి దయచేసి నేను ఒకటే అంటున్నాను, ఎలక్షన్స్ ముందు వర్క్ చేయడం కాదు. వాళ్ళు ఏ విధంగానో రాముడు అక్షంతలు అంటూ ఇంటింటికి తిరగడం జరిగింది. అదే వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ. ఈరోజు విజయ సంకల్ప యాత్రను మొదలు పెట్టారు. మీకు తెలుసో లేదో, నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అమిత్ షా బాగంబర్పేట వచ్చారు. అంటే మనం అది ఎంత గ్రేట్ ఫీల్ అవ్వాలి. అమిత్ షా అక్కడ హోమ్ మినిస్టర్ వచ్చి, కేంద్ర మంత్రి ఇక్కడ వచ్చి మన బాగంబర్పేట తిరిగితే ఒక ర్యాలీ కూడా సరిగ్గా కాలేదు, ఒక 1000 మంది కూడా రాలేదు ఒక అమిత్ షా వస్తే. అదే విధంగా మనం విజయోత్సవ ర్యాలీ ముందు కూడా లాస్ట్ డే రోజు కాలేరన్నతో చేస్తే మనకున్న ప్రజలు కూడా అక్కడ లేరు అమిత్ షా గారితో. ఈ విధంగా ఎన్నో ఇప్పుడు విజయ సంకల్ప యాత్రకు నిన్ననే విన్నాను, మోడీ గారు పటేల్ నగర్ రావడానికి కాలేరన్నతో వివరించుకోవడం జరుగుతుంది. నేను ఒకటే కోరేది ఏంటంటే, అక్కడ క్యాండిడేట్ ని చూసి ఓటేవారు. అంబర్పేట్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు ఎంపీ లాట్స్ లో ఒక్కసారి మీరు అది గమనించండి. వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు ఏం చేశారు అంబర్పేట్కి? ఆయన 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు? అదే కావాలన్న ఫండ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని డెవలప్మెంట్ చేశాం? ఈరోజు ఎన్ని రోడ్స్ డెవలప్మెంట్స్ అయినాయి? సివరేజ్ లైన్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అన్న ఆధ్వర్యం మనము గ్రేవీ పోవడం జరిగిందా? కేటీఆర్ గారు మన మహోదయ గారు రావడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు ఎంపీకి ఉన్న డిఫరెన్స్ మీరు ఒకటే ప్రజలలో పోయినప్పుడు ఒకటే అడగండి, కిషన్ రెడ్డి గారు ఏం ఫండ్స్ ఇచ్చారు అంబర్పేట్కి ఏం ఫండ్స్ ఇచ్చారు? ఎక్కడ ఏ రోడ్స్ డెవలప్ చేశారు? ఏ గ్రావ్యార్డ్కి ఇచ్చారు? ఈవిడ శ్మశాన వాటికకి ఎన్ని ఇచ్చాడు? రోడ్స్కి ఎన్ని ఇచ్చారు అని అడగడం అండి. మనకు ఒకటే బాధ్యత. మనకు ఫ్లైఓవర్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాం. మనం కేవలం అంబర్పేట వాళ్ళమే చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపు రంజాన్ వచ్చింది, మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుందామంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. గ్రేవ్ యార్డ్కు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లాంటి సమస్యలు ఎందుకంటే మీరు ఏం చేసిండ్రు అంబర్పేట్కి? పార్లమెంట్లో ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఇచ్చారు? ఇక్కడ ఉన్నారు పెద్దలు, మూటా గోపాల్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఫండ్స్ వచ్చాయి ఎమ్మెల్యే లాట్స్ లో అడగండి. అవన్నీ ఆలోచించుకొని అనేది కాదు, ఏ క్యాండిడేట్ అయినా కాలేరన్నతో వివరించుకోవడం జరుగుతుంది. నేను ఒకటే కోరేది ఏంటంటే, అక్కడ క్యాండిడేట్ ని చూసి ఓటేవారు. అంబర్పేట్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు ఎంపీ లాట్స్ లో ఒక్కసారి మీరు అది గమనించండి. వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు ఏం చేశారు అంబర్పేట్కి? ఆయన 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు? అదే కావాలన్న ఫండ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని డెవలప్మెంట్ చేశాం? ఈరోజు ఎన్ని రోడ్స్ డెవలప్మెంట్స్ అయినాయి? సివరేజ్ లైన్స్ కానివ్వండి, డ్రైనేజ్
కానివ్వండి అన్న ఆధ్వర్యం మనము గ్రేవీ పోవడం జరిగిందా కేటీఆర్ గారు మన మహోదయ గారు రావడం జరిగింది. సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు ఎంపీకి ఉన్న డిఫరెన్స్ మీరు ఒకటే ప్రజలలో పోయినప్పుడు ఒకటే అడగండి. కిషన్ రెడ్డి గారు ఏం ఫండ్స్ ఇచ్చారు అంబర్పేటకి ఏం ఫండ్స్ ఇచ్చారు, ఎక్కడ ఏ రోడ్స్ డెవలప్ చేశారు, ఏ గ్రావ్యార్డ్కి ఇచ్చారు, ఈవిడ శ్మశాన వాటికకి ఎన్ని ఇచ్చాడు, రోడ్స్కి ఎన్ని ఇచ్చారు అని అడగడం అండి. మనకు ఒకటే బాధ్యత. మనకు ఫ్లైఓవర్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాం. మనం కేవలం అంబర్పేట వాళ్ళమే చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపు రంజాన్ వచ్చింది, మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుందామంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. గ్రేవ్ యార్డ్కు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లాంటి సమస్యలు ఎందుకంటే మనము మీరు ఏం చేసిండ్రు అంబర్పేట్కి, పార్లమెంట్లో ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఇచ్చారు, ఇక్కడ ఉన్నారు పెద్దరు మోటా గోపాల్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఫండ్స్ వచ్చాయి ఎమ్మెల్యే లాట్స్లో అడగండి. అవన్నీ ఆలోచించుకొని అనేది కాదు, ఏ క్యాండిడేట్ అయినా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా నేను వెంకటరెడ్డి గారు సీనియర్, ఆయన వెంకటరెడ్డి గారు కార్పొరేటర్గా చేశారు. ఇప్పుడు ఆయనకి లేదు, ఇప్పుడు వస్తున్నారు ప్రతి ఒక్క ఎవరైతే మేము బీజేపీ నుంచి బీఆర్ఎస్ చేసినారో చాలా మంది సీనియర్లు ఉన్నారు. బాలరాజు కానివ్వండి, శ్రీహరి కానివ్వండి, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటింటికి వస్తాడు, దండం పెడతాడు, రండి అతీక్ ఉన్నాడు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ టార్గెట్ వెంకటరెడ్డి గారు నేను. ఇట్లా ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి కాలు కూడా మొక్కుతాడు ఇప్పుడు పార్టీలో జాయిన్ కమ్మని. ఎందుకంటే ఆయన టైం వచ్చింది, టైం ఆసన్నమైంది. కాబట్టి మీరు అవన్నీ గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు క్యాండిడేట్ అన్నది కాదు, మనం ఎంపీ కూడా ఈరోజు సాయి కిరణ్ కానివ్వండి, ఎవరు పార్టీ ఎవరిని ఆదిస్తారో ఎవరిస్తారో ఎవరికి ఇచ్చినా కానీ మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాము. ఏ కూడా కొన్ని లోపాటు జరిగినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, అవి కూడా అన్నతో మాట్లాడి అవి కూడా సర్దుబాటు చేసుకొని ప్రతి ఒక్కరం కూడా మన ఎంపీగా గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.